నమస్కారం శ్రీవార్త న్యూస్కి స్వాగతం. కదిరి వైసీపీ అభ్యర్థి మక్బుల్ అహ్మద్పై లేనిపోని అసత్యాలు ప్రచురణ చేస్తున్నారని, ఇలాంటివి అసత్య ప్రచారాలు చేస్తే ఊరుకునేది లేదని కదిరి వైసీపీ కౌన్సిలర్లు ఖండించారు. నిజాలు తెలుసుకొని రాయాలని కొన్ని పత్రికలకు వైసీపీ కౌన్సిలర్లు విజ్ఞప్తి చేశారు. లేని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు. మేము ఇక్కడ కలిసిన పార్టీ నాయకులు కౌన్సిలర్లు అందరూ దాన్ని ఖండిస్తున్నాము. ఏమంటే వాళ్ళు నాయకుడు ఎవరిని నమ్మాలో ఎవరు లేదో అనే దాని కింద వాళ్ళు రాశారు. మా నాయకుడు మక్బుల్ అహ్మద్ గారు ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా మాట్లాడి ప్రతి ఒక్కరితో సన్నిహితంగా ఉంటున్నాడు. ఆయనేమి ఎవరి మీద అనుమానం లేదు, ఇది లేదు. నాయకులంతా బాగా పనిచేస్తున్నారు. అట్లా నాయకులు కలిసి అంతా పని చేయకుంటే మొన్న బస్సు యాత్ర, జగన్ గారి బస్సు యాత్ర అంత గ్రాండ్ సక్సెస్ కాదు. ఆ బస్సు యాత్ర చూసి ఈ టీడీపీ వాళ్ళు ఓరవలేక మా పైన లేనిపోని కన్ఫ్యూజ్ చేయడానికి ఈరోజు ఈ వార్త పెట్టారు. మా అభ్యర్థి ఎవరిని అందరినీ నమ్ముతున్నాడు. ఆయన ఎవరి మీద అనుమానం లేదు, ఎక్కడా లేదు. ఈ అనవసరంగా వీడు మైండ్కే మాడుతున్నారు ఈ ఆంధ్రజ్యోతి పత్రిక వాళ్ళు. అంతేగాని మా వాళ్ళు ఎప్పుడు ఎనీ టైం ఎప్పుడు ఆ క్షణానికి పిలిచినా మా కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, కౌన్సిలర్లు కానీ ప్రతి ఒక్కరూ హాజరయ్యి ఎవరికి అప్పచెప్పిన పని వాళ్ళు ఖచ్చితంగా చేస్తూ ఉన్నారు. పార్టీ కోసము, అభ్యర్థి గెలుపు కోసము అందరూ పాటుపడుతున్నారు. అంతేగాని ఇవన్నీ లేనిపోని అహవాలు సృష్టి మాలో విభేదాలు సృష్టించడానికి ఈరోజు ఆంధ్రపత్రిక వాళ్ళు మానేశారు. ఎందుకంటే అది వన్ సైడ్ పేపర్ అని అందరూ తెలుసు కాబట్టి దాన్ని మేము పెద్దగా పట్టించుకునే అవసరం లేదు. ముఖ్యంగా ఇంకో విషయము, నాయకులలో చాలా వరకు అందరికీ విభేదాలు ఉన్నాయని చెప్తున్నారు. అలా ఏమి కాదు, అందరు కలిసికట్టుగా ఉన్నాము. మేము మక్బులన్న గెలుపు కోసమే కృషి చేస్తాం. ఆయనకి మళ్ళీ మేము మూడోసారి కూడా వైఎస్ఆర్ పార్టీని ఆయన దానికి మళ్ళీ ఎమ్మెల్యే కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఇవన్నీ ఎందుకంటే ఇప్పుడు అందరూ చెప్పినట్టు ఇంత మైండ్ గేమ్, రాజకీయంలో ఇలాంటి టైంలో మైండ్ గేమ్ ఆడతారు. అంటే ఏదో ఒకటి బురద జల్లేస్తే ఆ బురద మీద వీళ్ళు పొర్లుతూ ఉంటారు, ఎలక్షన్ అయిపోతుంది అని మీరు అనుకుంటుంటారు. కానీ అలా కానే కాదు. బురద కాదు, ఏమి జల్లినా కూడా మేము స్టాండ్గా ఉన్నాము. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ పార్టీ కోసం పనిచేస్తాం. పార్టీకి గెలిపించుకోవడానికి కూడా మేము ముందుకు ఉంటామని తెలియజేస్తున్నాం. ఇంకా విషయం అంటే చాలామంది కౌన్సిలర్లు వైఎస్ఆర్సీపీ నాయకులు వెళ్తున్నా అన్నారు. అవన్నీ అపోవాలు. మీరు ఎక్కడ కూడా మేము ఆ విషయంలో ఎక్కడ లేదు. మగ్గులైన వ్యక్తి అందరితో చాలా సన్నిధిగా ఉన్నాడు, అందరితో బాగా పరిచయాలు ఉన్నాయి, అందరితో కలుపుకొని పోతున్నాడు కాబట్టి అతనికి ఎటువంటి ఇబ్బంది లేదు. కొంతమంది నమ్మాలి, కొంతమంది నమ్మకూడదు. ఒక లీడర్ అయిన తర్వాత అన్ని విషయాలు ఉండాలి. అందరు నమ్మితే గుడిగా నమ్మినట్లే, అలా కాదు కదా. కొంతమంది మా వాళ్ళు ఎవరు, తెలుగుదేశం వాళ్ళు ఎవరు, వైసీపీ వాళ్ళు ఎవరు, ఒక ఆలోచన ఉంటుంది. ఆ దేశం మీద ఆయన మా నాయకుడు మక్బుల్ గురించి లేనిపోని అపోహలు సృష్టించి రాశారు. మా పార్టీలో కదిరిలో వైఎస్ఆర్ కుటుంబం పార్టీ అందరూ కలిసి పనిచేస్తున్నాము. ప్రతి గ్రామంలో కూడా మా కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు ఎంతో ఐక్యతతో బలంగా మూడోసారి కూడా మక్బుల్ పార్టీని గెలిపించి అసెంబ్లీకి పంపించాలని ఎంతో కృషి చేస్తున్నారు. ఇటువంటి సందర్భంలో జ్యోతి టీడీపీ నాయకులు, కొంతమంది నాయకులు దుష్టశక్తులు కలిసి లేనిపోయిన ఆడంబరాలు ఎలక్షన్ ముందర సృష్టిస్తున్నారు. అవన్నీ జరగవు, చెల్లవు. మా పార్టీ మూడోసారి కూడా కదిరి నుంచి మక్బుల్ గారిని అసెంబ్లీ ఖచ్చితంగా పంపిస్తాము, భారీ మీద పంపిస్తాం. పార్టీ బలంగా ఉన్నది. అదేవిధంగా జ్యోతి విలేకరి చెప్తున్నాము. జ్యోతి విలేకరి గారు, మీరు మా మక్బుల్ గారి గురించి వ్యక్తిగతంగా మాట్లాడితే నీ గురించి చాలా మాట్లాడుతూ వస్తుంది. మీరు మీ భార్య ఒక ప్రభుత్వ ఉద్యోగి అయినప్పటికీ కూడా మీరు తెల్ల రేషన్ కార్డు ఎలా పొందారా? మీరు విలేకరి ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన ప్రచురణ గురించి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన ఆంధ్రజ్యోతి విలేకరి గారు ఏంది రాస్తున్నారో ఏం రాస్తున్నారో ఆయనకి అర్థం కావడం లేదు, ఆయనకు దిక్కు తెలియడం లే. మాలో ఐక్యత లేదు అంటున్నారు. ఐక్యత లేని వీళ్ళందరూ ఎవరండి? ఆంధ్రజ్యోతి విలేకరి గారికి చూపించండి, అందరూ కొంచెం జూమ్ చేసి వీడియోలు. ఇక్కడ కౌన్సిలర్లు ఎవరున్నారు, వైఎస్ఆర్సీపీ నాయకులు ఎంతమంది వచ్చినారు, ఎట్లా ఉంది అనేది.
ఏంది రాసి అన్నారో ఏం దశ ఆయనకు మైండ్ చెడిపోయింది. మొన్న మా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినటువంటి జనాధారణ చూసి ఓర్చుకోలేక ఈరోజు ఆయన ఈ విధంగా ప్రవర్తిస్తుంటాడు. ఆయన ఉత్త ఏం చేయడం లేదు, బురద ఉండే మాకు తెలుసు. కదిరి పట్టణంలో పోయిండే వాళ్ళు ఏ పరిస్థితిలో పోయినారు ఏమనేది కదిరి పట్టణ ప్రజలందరికీ తెలుసు. వ్యాపారం కుదరక వెళ్ళిపోయినారు. మేము వ్యాపారం కుదరకుండా వెళ్ళిపోవాలి, అందరినీ వెళ్ళిపోమంటాను. మాకు నిజాయితీగా పనిచేసే కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ నాయకులు మాకు కావాలంతే. వ్యాపారాల కోసమో భయపడో మేమేదో ఇది చేసేవాళ్ళం కదా. ఇప్పటికి మేము 3 సార్లు ఇప్పుడు కదిరిలో రెండు సార్లు మేము గెలిచినాం. చాంద్ బాషా గారు కానీ డాక్టర్ సిద్ధారెడ్డి కానీ. మూడోసారి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ విజయకేతనం ఎగిరేస్తుంది. అది కూడా లాస్ట్ టైం 27,000 చిల్లర వచ్చింది. ఈసారి 30,000తో మేము గెలుస్తామని చెప్పి అందరికీ తెలియజేస్తాం, ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. మొన్న జగన్మోహన్ రెడ్డి వచ్చిండే దీనికే తెలుస్తుంది ప్రజల్లో ఏ విధంగా స్పందన ఉంది, పార్టీకి ఏ విధంగా ఉంది పార్టీకి అనేది. వాలంటరీగా వచ్చినారు. మీ నాయకుడు వస్తే 3,000 మంది లేరు, మా నాయకుడు వస్తే 1,00,000 మంది వచ్చినారు. జన సముద్రం కదిరి మున్సిపాలిటీలో. దీన్ని గమనించారన్నా మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ఎన్ని తప్పుడు కూతురు చూసినా ఎన్ని తప్పుడు మాటలు రాసినా కూడా గెలిచేది మా అభ్యర్థి మక్బూల్ బాషా గారు మరియు ఎంపీ క్యాండిడేట్గా శాంతమ్మ గారిని కదిరిలో అత్యధిక మెజారిటీ ఆమెకు ఇస్తాం, మక్బూల్ బాషా గారికి ఇద్దరికి ఇస్తామని చెప్పి ఈ సమావేశ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు ఇట్లా తప్పుడు వార్తలు రాసిన దానికి ఒక ఆర్టికల్ వచ్చింది. ఏమంటే కదిరిలో వైఎస్ఆర్సీపీ టికెట్ ఇచ్చిన అభ్యర్థి అయినటువంటి మక్బూల్ అహ్మద్ గారు వైఎస్ఆర్సీపీ నాయకులకైతేనేమి కార్యకర్తలకైతేనేమి ఆయన నమ్మే పరిస్థితులు లేదు. ఆయన వచ్చేసి ఏదో ఆయనకు తెలియకుండా, ఆయనకు తెలియదు, ఆయనకు అవగాహన లేదు అని ఏదేదో రాయడం జరిగింది. దానికి ఒకటే చెప్తున్నాను, గత 20 సంవత్సరాల నుంచి కదిరిలో వైఎస్ఆర్సీపీ 2 సార్లు వైఎస్ఆర్సీపీ గెలిచింది. అలాగే మన మక్బూల్ అహ్మద్ గారికి టికెట్ కేటాయించడం అనేది అధిష్టానము అన్నీ ఆలోచించే చేసింది. ఆ విధంగానే ఆయన టికెట్ కూడా వచ్చింది. ఆ విధంగానే ఆయన వచ్చేసి ఆయన గెలుపు కోసము మన వైఎస్ఆర్సీపీ కాన్స్టిట్యున్సీలో ప్రతిష్ట కోసము ఆయన ఇక్కడ అన్నీ చేయడం జరుగుతుంది. నేను ఒకటే అడుగుతున్నాను మన ఆంధ్రజ్యోతి విలేకర్ గారికి, మీరు ఊహాజనకంగా రాసుకుంటే ఏ రాతలైనా కానీ రాసుకోవాలంటే మీరు ఒక నవల రాసుకోండి అని అడుగుతున్నాను. ఎందుకంటే ఊహాజనకంగా రాయడం అనేది నవలల్లో ఉంటుంది. మీరు వచ్చేసి ఒక జర్నలిస్టుగా రాయాలంటే అసత్యాలు సత్యాలు అన్నీ గ్రహించి ఏదైతే మీకు ఇన్ఫర్మేషన్ వచ్చిందో అదే రాయాలా. దానికి కాకుండా మీ ఊహాజనకంగా మీకు అనుకూలంగా, ఒకవేళ మీకు ఒక పార్టీకి అనుకూలంగా, ఇదైతే ఖచ్చితంగా అందరికీ తెలుసు, ప్రజలందరికీ మీరు ఏ పార్టీ కోసం పనిచేస్తున్నారు, ఏ పార్టీ కోసం మీరు వచ్చేసి ఇవన్నీ రాస్తున్నారు అనేది ప్రజల మన్నలు పొందదు. మనం చేసిన సంక్షేమాలే మనకి ఈరోజు గట్టెక్కిస్తాయని మొన్న కదిరిలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తీరుని చూసి వీళ్ళకు ఒక అర్థమైంది. ఎందుకంటే ఇంతమంది ప్రజలు రోడ్డు మీదుగా స్వచ్ఛందంగా జగన్మోహన్ రెడ్డి గారి యాత్రను దిగ్విజయం చేసిన తర్వాత వీళ్ళకి ఒక అభద్రాభావం ఏర్పడింది. ఎందుకు ఈ పార్టీ కదిరి ప్రాంతంలో ఇంత షరతుగా ఉంది, ఎంత స్ట్రాంగ్గా ఉంది, వీళ్ళని ఎట్లా తిరిగి ఏదో ఒకటి మైండ్ గేమ్ ఆడి వీళ్ళని విచ్ఛిన్నం చేసి వీళ్ళ దగ్గరున్న నాయకులను మరియు వైఎస్ఆర్సీపీ పార్టీ చెందిన కష్టపడే నాయకులను విడదీసి మన పార్టీలో ఆహ్వానించి దీని ద్వారా మన పార్టీని మనము పైకి తేవాలని చేస్తున్న కృషి అంతా ఇంత కాదు. ఎందుకంటే నిజమైన కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి, వీళ్ళ దగ్గర లేరు కాబట్టి వీళ్ళు ఈ ఆంధ్రజ్యోతి పత్రిక ద్వారా కౌన్సిలర్లకు సఖ్యత లేదు, మక్బూల్ అన్న గారు ఎవరిని నమ్మడం లేదు, ఎవరిని చూసి నమ్మడం లేదని చెప్పి అసత్య ఆరోపణలు చేస్తున్నారు.
ఇది ఏ మాటికి వాస్తవం కాదు. పార్టీ కాంటాక్ట్ నమ్మడం లేదని నమ్మడం లేదని రాసినారు. మేము అందరూ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ కౌన్సిలర్ కానీ కలిసికట్టుగా ఉన్నాము. ఎక్కడ భేదాలు లేవు, నాయకుల్లో విభేదాలు లేవు. క్యాండిడేట్ అందరికీ నమ్మకంగా ఉన్నారు, పార్టీకి వెల్విషర్గా ఉన్నారు, అందరికీ ఏమి బాగున్నారు. ఎక్కడ విభేదాలు లేవు, కలిసికట్టుగా ఉంటాం. కలిసికట్టుగా మూడోసారి మక్బుల్ అహ్మద్ గారికి గెలిపించుకుంటాం అఖండ మెజార్టీ.